భగవంతుడిని ఎన్ని పేర్లతో పిలుచుకుంటే మనలో తపన తీరుతుంది, ఎన్ని లక్షల నామాలతో స్తుతిస్తే మన తనివి తీరుతుంది. అందుకే విష్ణుమూర్తి 1000 నామాలను విన్న తర్వాత కూడా పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది. విష్ణు సహస్రనామాలని క్లుప్తంగా ఎటా పఠించాలో సెలవియ్యండి అని పరమేశ్వరుణ్ణి అడగగా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్నే, రామ రామ అంటూ సాగే రాముని స్మరణ మాత్రమే ఆ రామునిపై మనసుని లగ్నం చేస్తుంది అని, రామనామమే 1000 నామాలకు సమానంగా నిలుస్తుంది అని చెప్పాడు పరమేశ్వరుడు. 2 ప్రముఖ శబ్దాలను కలిపితే రామ అన్న శబ్దం ఉత్పన్నమవుతుంది. అంటే శివకేశులు ఇద్దరి కలయికగా రాముణ్ణి కొలుచుకోవచ్చు అన్నమాట. రామ అన్న శబ్దంలోనే రమించటం అన్న అర్థం వస్తుంది. భగవంతునిలో ఐక్యమవ్వాలని చెప్పే తత్వానికైనా, మధుర భావనతో కృష్ణుని పొందాలనే గోపికలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే జన్మజన్మలుగా కర్మ ఫలితాలను దగ్ధం చేయడానికైనా, శరీరాన్ని వేధించే రోగాల నుండి ఉపశమనం పొందటానికైనా రామ అన్న శబ్దంతో మమేకం అయితే చాలు అంటారు మన పెద్దలు. శ్రీమాత్రే నమః.